హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. సమ్మర్ అయితే వచ్చేసింది కదా, మాకైతే కొంచెం చల్లగానే ఉంది. ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. మేమైతే ఇది సండే వ్లాగ్ అండి, పిల్లలతో గేమ్స్ ఆడిస్తున్నాను. నేనైతే పిల్లలకి ఫోన్స్ ఇవ్వనండి, ఎక్కువగా గేమ్స్ ఆడిపిస్తాను. అదే వాళ్ళ హెల్త్కి మంచిది, కొంచెం బాగుంటుంది వాళ్ళకు కూడా. Pink and white? No, let us know how. Pink, cling, cling. S. Pink? No, cling, cling, cling. S. S. అయితే సండే రోజే ఆ గేమ్స్ అండి, ఎక్కువ అంతే ఆడిపిస్తూ ఉంటాను నేను. అందరూ మా ఇంటి దగ్గరికి వచ్చి ఆడుకుంటారు పిల్లలందరూ. పిల్లలు ఎంత ఆడుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఫోన్స్ ఇచ్చి టీవీ ముందే కూర్చోబెడితే అసలు వాళ్ళకి ఏమీ తెలియదు కూడా. ఒక లోన్లీనెస్గా తయారవుతారు. తర్వాత ఫ్యూచర్లో ఎవరితో కూడా మింగిల్ అవ్వలేరు. అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను ఫోన్స్, టీవీ అనేది. కొంతవరకే ఇస్తాను నేను. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూడనిస్తాను, ఎక్కువ టీవీ చూడనివ్వను. ఇట్లా ఆడుకుంటేనే వాళ్ళ హెల్త్ బాగుండిద్ది. మొత్తం అలా వాళ్ళు యాక్టివ్గా మాట్లాడుతున్నారు. ఏం గుడి కడుతున్నారు? అయ్యప్ప గుడి. నువ్వు శివుడి గుడి. శివుడి గుడి కడుతున్నావా? నువ్వు కట్టండి, చూద్దాం ఎట్లా కడతారు. మా ఇంటి దగ్గర ఎక్కువ ప్లేస్ ఉండదండి, గ్రౌండ్. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మా బావగారు పిల్లలు, అన్నయ్య గారి పిల్లలు అందరూ ఇక్కడికే వచ్చి ఆడుకుంటారు. మా పిల్లలు ఎక్కువగా ఇసుకలు అడుక్కోకేం అతుక్కునిద్ది. త్రివణిక ఏం గుడి? శివుడి గుడి. అయిపోయిందా? అయిపోలా. చాలామంది పేరెంట్స్ ఎక్కువగా చదువు అని చదివిస్తున్నారు, ఎక్కువగా టీవీ ముందు, ల్యాప్టాప్ ముందే కూర్చోబెడుతున్నారు. దానివల్ల పిల్లలకి చాలా లాస్ అండి. అట్లాగా చేయొద్దు దయచేసి ఎవరు కూడా. ఇది జస్ట్ మీకు తెలియచేద్దామని ఇట్లా వీడియో తీసాము. వీడియో అని కాకపోయినా మేము జనరల్గా కూడా పిల్లలతో ఎక్కువగా ఇట్లానే ఆడిస్తాము. ఫోన్స్ కానీ టీవీ కానీ ఎక్కువగా చేతికి ఇవ్వము పిల్లలకి మేము. చిన్న పిల్లలకు కూడా ఈ రోజుల్లో స్పెడ్స్ వచ్చేస్తున్నాయి. ఎందువల్ల అంటే ఫోన్స్ యూజ్ చేయడం వల్లే. అసలు ఫోన్స్ యూజ్ చేయడం అంత బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరికీ లేదు. పెద్ద పిల్లలకు కూడా అంతే అలవాటు అయిపోయింది. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా ఫోన్స్తోనే ఉంటున్నారు. కొంచెం పిల్లలతో ఇట్లా ఆడుకుంటే వాళ్ళకి బాగుండిద్ది, మనకి వాళ్ళతో టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ కలిగిద్దండి. కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి చూసుకోండి పేరెంట్స్ కూడా. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా మనతో షేర్ చేసుకోవడానికి వాళ్ళకి బాగుండిద్ది. చాలామంది పిల్లలు పేరెంట్స్తో మాట్లాడడానికి కూడా చాలా భయపడతారనమాట. ఎందుకు పెట్టారు వాళ్ళు? ఈ అమ్మాయి అయితే మా అన్నయ్య గారి అమ్మాయి అండి. ఇక్కడికే వచ్చింది ఆడుకోవడానికి పిల్లలతోనే. అదేంటి? మనుషులు వ్యవసాయానికి పడిపోకుండా పట్టుకొని వెళ్తారు. నువ్వు ఇట్లా ఆడుకోవడం కూడా తప్పని చాలామంది ఫీల్ అవుతారు, చాలామంది పేరెంట్స్ కూడా. కానీ ఇట్లా ఆడుకుంటేనే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. నాకు తెలిసి అయితే మా ఇంటి దగ్గరే పక్కనే కాలం ఉండిద్ది, చాలా ప్లేస్ అయితే బాగుండిద్ది, చల్లగా కూడా ఉండిద్ది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి నన్ను కూడా. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే ఆశిస్తున్నాను. ఏం చేస్తున్నారు? సో ఇదండి సండే వ్లాగ్ అయితే నచ్చిందని ఆశిస్తున్నాను మీకు. ఏదన్నా తప్పుగా అయితే మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే చాలామంది పిల్లల్ని చూశాను కాబట్టి ఇలా వీడియో చేసి కొంచెం మెసేజ్ ఇద్దామని అయితే చేస్తున్నాను. కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి చూసుకోండి. ఫోన్స్కి టీవీస్కి కొంచెం దూరంగా ఉండండి, పిల్లలకి దగ్గరగా ఉండండి. చాలా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే తీద్దామని చెప్పి తీసామండి. వీడియో కోసం కాకపోయినా రియల్గా కూడా మేము ఇంతే పిల్లలతో ఆడిస్తాము. టీవీకి ఫోన్స్కి అయితే చాలా దూరంగా ఉంచుతాం మేము మాత్రం. వీడియో అయితే నచ్చిందని ఆశిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి, బాయ్.